Hi students, today we are going to continue what is leftover part that is related to the factor theorem. We already started in the factor theorem in the previous session. ఎవరైతే అది వినలేదో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, ప్లీజ్ దయచేసి వినండి. ఎందుకంటే బిగినింగ్ క్వశ్చన్స్ విల్ బీ టాట్ ఇన్ దాట్ వీడియో. రైట్, ఎనీవే ఒక్కసారి రిమైండర్ చేసుకుందాం. ఇట్స్ వెరీ సింపుల్, అది వినకపోయినా పర్లేదు, నో నీడ్ టు వరీ. బట్ వాట్ ఇట్ మీన్స్, ఫస్ట్ రిమైండర్ థీరం మనకు అర్థమైపోతే ఫ్యాక్టర్ అనేది ఇంకా సింపుల్గా అర్థమైపోతుంది. రిమైండర్ థీరం ఏంటి, ఏదైనా ఒక పాలినామియల్ ఇస్తే దాని ఒక లీనియర్ దాంతో నువ్వు డివైడ్ చేసినావు. ఇఫ్ ఇట్ ఈజ్ ఏ ప్లస్ ఏ, ద రిమైండర్ విల్ బికమ్ పి ఆఫ్ మైనస్ ఏ. ఓకే, అక్కడ ఏదైతే ఇప్పుడు నీకు ఎట్లా తెలిసింది సార్ నాకు మైనస్ ఏనే రిమైండర్ అని అంటే, వాట్ ఈజ్ ద జీరో? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ద జీరో? వాట్ ఈజ్ ద జీరో? ఇక్కడ జీరో ఏం చెప్పండి, ఎక్స్ ప్లస్ ఏ ఈక్వల్స్ టు జీరో, ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ ఏ. అంటే ఎక్స్ ప్లస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయమని చెప్తున్నాం, మైనస్ ఏ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. అదే రిమైండర్ థీరం. ఏం లేదు, ఏదైతే జీరో అవుతుందో దాన్ని తీసుకెళ్ళి ఎక్స్ ప్లస్లో సబ్స్టిట్యూట్ చేస్తాం, దాన్ని రిమైండర్ అనేస్తాం. ఓకే రైట్. మరి ఫ్యాక్టర్ థీరం ఏం చెప్తుంది? ఫ్యాక్టర్ థీరం ఇంకా సింపుల్, ఏం లేదు. ఇప్పుడు ఇదే పాలినామియల్ నీకు ఇచ్చి దీన్ని దేంతో డివైడ్ చేస్తున్నావు, ఎక్స్ మైనస్ ఏతో డివైడ్ చేస్తున్నావు. ఓకే, ఇప్పుడు ఇఫ్ ఎక్స్ మైనస్ ఏ ఈజ్ ఏ ఫ్యాక్టర్, నేనే చెప్పిన ఇది ఫ్యాక్టర్ అని చెప్పిన. ఫ్యాక్టర్ అని చెప్పినామంటే రిమైండర్ ఏమైపోతుంది, రిమైండర్ ఇప్పుడే చూసిన. రిమైండర్ అంటే ఏంటిది, పి ఆఫ్ ఏ విల్ బి జీరో. మళ్ళీ వైస్ వర్సా, ఇఫ్ ఇది నేను చెప్తాను ఇప్పుడు, ఇఫ్ పి ఆఫ్ ఏ ఈక్వల్స్ టు జీరో, దట్ మీన్స్ ఎక్స్ మైనస్ ఏ ఈజ్ ఏ ఫ్యాక్టర్. ఈ రెండు స్టేట్మెంట్స్ వైస్ వర్స ఆల్రెడీ మనం లాస్ట్ సెషన్లో డిస్కస్ చేసుకున్నాం. ఏం లేదబ్బా, ఎక్స్ మైనస్ ఏ అనేది ఫ్యాక్టర్ అయితే పి ఆఫ్ ఏ విల్ బి జీరో. ఒకవేళ ఇఫ్ పి ఆఫ్ ఏ అంటే రిమైండర్, పి ఆఫ్ ఏ అంటే ఏదో అనుకోకండి, రిమైండర్. ఇఫ్ పి ఆఫ్ ఏ ఈక్వల్స్ టు జీరో, ఎక్స్ మైనస్ ఏ ఈజ్ ఏ ఫ్యాక్టర్. ఓకేనా, రైట్. ఓకే, దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ సెషన్లో ఇచ్చిన 8 ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ అని నేను చెప్పిన. 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఫర్ 8, 100% యూ విల్ గెట్ రిమైండర్ 0. అది రాసిన. ఒకవేళ ఇక్కడ నేను ఏ నెంబర్ ఉందని నేను చెప్పట్లేదు, ఇక్కడ ఏం నెంబర్ ఉందో నేను చెప్పట్లేదు, నువ్వు చూస్తలే కూడా దీన్ని. కానీ ఇఫ్ రిమైండర్ ఈజ్ 0, ఇఫ్ రిమైండర్ ఈజ్ 0, దట్ మీన్స్ 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఫర్ వాట్ ఎవర్ ద నెంబర్ ఈజ్ రిటర్న్ హియర్. ఓకే రైటా, క్లారిటీ ఉంది కదా. దీన్ని సమ్స్లో ఎట్లా అప్లై చేస్తామో మనము, కొంచెం జుగాడ్ సమ్స్ ఉంటే నో నీడ్ టు వరీ, బట్ ఎనీవే ఇట్స్ సింపుల్ ఓన్లీ. రైట్, ఇక్కడ చూడండి, ఇక్కడ క్వాడ్రాటిక్ ఇచ్చేసిండు. దీన్ని ఇవ్వడమే ఏమి ఇచ్చేసిండు, గివెన్ ఎక్స్, గివెన్ ఇది ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ అనే వర్డ్ రాగానే నీకు అర్థమైపోవాలి ఇది ఫ్యాక్టర్ థీరం అని. ఓకే, ఫ్యాక్టర్ ఆఫ్ ఏ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 ప్లస్ బి ఎక్స్ క్యూబ్ ప్లస్ సి ఎక్స్ స్క్వేర్ ప్లస్ డిఎక్స్ ప్లస్ ఈ అని క్లియర్గా ఇచ్చేసి, ఓకే లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ ఎ పి ఆఫ్ ఎక్స్ అనుకుందాం. ఓకే, పాలినామియల్ అనుకుందాం. ఇది ఫ్యాక్టర్ అని చెప్పేసిండు. అప్పుడు రిమైండర్ ఏమైపోవాలి, 0 అయిపోవాలి. అంతే, సింపుల్ లాజిక్. ఫ్యాక్టర్ అని వాడు చెప్పినాకో రిమైండర్ 0, ఒకవేళ రిమైండర్ 0 అనుకో ఫ్యాక్టర్ అయిపోవాలి. అది లాజిక్. ఓకేనా, దాట్ మీన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఫ్యాక్టరైజేషన్. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రాసుకుందాం. ఏమవుతుంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ gives a plus b into a minus b. Accepted? That means x square minus 1 factors will be x plus 1 ఒక ఫ్యాక్టర్, x minus 1 will be another factor. ఇండైరెక్ట్గా ఏమి ఇచ్చినట్టు, ఇవి రెండు ఫ్యాక్టర్స్ అని దీనికి ఇచ్చిండు, ఫ్యాక్టర్స్ అని ఇచ్చిండు. ఇప్పుడు నీకు క్లారిటీ ఉండాలి. ఇఫ్ దిస్ వన్ x plus 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ గివెన్, ఇఫ్ ఏమొద్దులే ఇంకా గివెన్ రాసేద్దాం, ఎందుకంటే వాళ్ళు ఇచ్చారు కదా. given x plus 1 is a factor of p of x కి ఫ్యాక్టర్ అయితే బై ఫ్యాక్టర్ థీరం ఏం చెప్తుంది, బై యూజింగ్ ఫ్యాక్టర్ థీరం ఏంటిది, x plus 1 ఇస్తే p of minus 1 ఈక్వల్స్ టు 0. ఎందుకు ఇది రాసిన నేను, ఎందుకు రాసిన, వాడు ఫ్యాక్టర్ అన్నాడంటే రిమైండర్ 0. రిమైండర్ ఏంటిది, ఎక్స్. నీకు రిమైండర్ మీద డౌట్ ఉంటే ఏం లేదు, వాడు ఇచ్చిన ఈ ఫ్యాక్టర్ని వాట్ ఈజ్ 0 అనేది నువ్వు రాసుకో పక్కకు. ఏం రాస్తే 0 అవుతుంది, ఇటు పంపిస్తే -1 కదా, ఎక్స్ ఈక్వల్స్ టు -1 రాయాలని చెప్తున్నా. అదే ఇక్కడ రాసిన పి ఆఫ్ -1 అని. క్లారిటీ ఉంది కదా. చలో నెక్స్ట్ చూడండి. ఇప్పుడు ఏంటి, ఎక్స్ ప్లేస్లో ఏం రాయాలి, -1 రాద్దాం. ఏ ఎక్స్ ప్లేస్లో ఏం రాద్దాం, -1. మళ్ళీ బి ఎక్స్ ప్లేస్లో ఏం రాద్దాం, -1.
సి ఎక్స్ ప్లస్లో ఏం రాద్దాం -1 డి ఎక్స్ ప్లస్లో -1 ప్లస్ ఈ పక్కన ఏమి ఎక్స్ లేదు ఇంకా రాయదు ఈక్వల్స్ టు 0 కంపల్సరీ ఈక్వల్స్ టు 0 100% కంపల్సరీ ఓకేనా రైట్ ఇదేంటిది ఇప్పుడు చూడండి ఇది ఈవెన్ నెంబర్ ఏ అయిపోతుంది ఇది ఆడ్ నెంబర్ -b అయిపోతుంది ఇది ఈవెన్ అగైన్ లెస్ అయిపోతుంది ఆడ్ అగైన్ మైనస్ అయిపోతుంది చలో ఈక్వల్స్ టు 0 హోల్డ్ ఆన్ ఇది ఈక్వల్స్ టు 0 ఇక్కడ వరకు పక్కకు ఉంచుతాం కాసేపు దీంతో మనకు పక్క పెడదాం ఓకే రైట్ కాసేపు ఆగాలి దీనిలో నుంచి డైరెక్ట్ కూడా రాసుకోవచ్చా ఏమని చెప్పండి వాడు ఏమడుగుతుండు ఏసిఈ ఒక దగ్గర ఉంచుకో ఏంటిది అది ఏ ఉంది సి ఉంది ఈ ఉంది ఈ మూడు కూడా పాజిటివ్ బాయ్ వెయిట్ ఏ ఒకటి ఉంది సి ఒకటి ఉంది ఈ ఒకటి మూడు పాజిటివ్స్ ఉన్నాయి అవి పంపించేసి బీని డీని ఇదే కదా ప్రూవ్ చేయమన్నది కాకపోతే ఇది కూడా ఈక్వల్స్ టు 0 అనేది ప్రూవ్ చేద్దాం రైట్ నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ టార్గెట్ ఏంటి సేమ్ స్టోరీ సేమ్ ఓల్డ్ స్టోరీ ఏందా స్టోరీ అంటే సేమ్ తీసుకుందాం మళ్ళీ గివెన్ ఈసారి ఏంటంటే ఎక్స్ -1 ఫ్యాక్టర్ ఈసారి ఏం తీసుకుందాం +1 -1 తీసుకుందాం ఇప్పుడు ఏంటిది ఇప్పుడు ఇక్కడ ఏమైపోతుంది ఇక్కడ +1 అవుతుంది ఎందుకట్లా నువ్వు -1 అయితే ఇక్కడ +1 అయితే బీ కేర్ఫుల్ రైట్ ఇప్పుడు P1 రాద్దాం ఎక్స్ ప్లస్లో ఏం రాద్దాం 1 రాద్దాం అన్నీ 1లే పడు నువ్వు సెకండ్ థింకింగే అవసరం లేదు ఓకేనా అన్నీ పాజిటివ్సే సింప్లీ యూ విల్ గెట్ ఆల్ విల్ బీ ఈక్వల్స్ టు 0 ఓకే ఈక్వల్స్ 0 కాబట్టి 0 రాసినాం సింపుల్గా ఏం వెళ్తుంది అన్ని 1లే కాబట్టి ఏబిసిడీలు అట్లనే ఉంటాయి బరాబర్ ఓకే దిస్ ఈజ్ యువర్ సెకండ్ ఈక్వేషన్ రైట్ ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ని సెకండ్ ఈక్వేషన్ అబ్జర్వ్ కేర్ఫుల్లీ దిస్ ఈజ్ ఫస్ట్ దిస్ ఈజ్ సెకండ్ ఐఎమ్ గోయింగ్ టు యాడ్ బోత్ ఈక్వేషన్స్ ఐఎమ్ గోయింగ్ టు యాడ్ 1 and 2 ఏమైపోతుందో చెప్పండి 1 and 2ని యాడ్ చేద్దాం ఓకే దీని కింద రాయన ఇక్కడ యాడ్ చేస్తే ఈజీ అవుతుంది ఓకే a - b plus c minus d plus e equals to 0. I am going to add ఇది ఫస్ట్ ఇది సెకండ్ ఈక్వేషన్ ఇది ఫస్ట్ ఈక్వేషన్ ఇద్దరు ఏం చేస్తున్నాం ఇప్పుడు యాడ్ చేస్తే ఏమైపోతుంది ఇప్పుడు 2a బిల్ క్యాన్సల్ ఓకే మళ్ళీ 2c డీల్ క్యాన్సల్ 2e ఈక్వల్స్ టు 0 మిగిలిది ఏంటి a ప్లస్ c ప్లస్ e ఈక్వల్స్ టు 0 ఎట్లా సార్ 2ని కామన్ తీసినాయా నేను 2 into ACE ఇట్లా రాసి ఆ 2ని అర్థం ఓకే సిమిలర్ లాజిక్లో ఐఎమ్ గోయింగ్ టు సబ్ట్రాక్ట్ దీస్ 2 1 and 2ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం ఓకే ఫస్ట్ ఇది రాయండి సెకండ్ ఇది రాయండి ఈసారి ఏం చేస్తున్నాం మళ్ళీ ఓకే చలో ఫస్ట్ ఇది సెకండ్ ఇది 2 రాస్తున్నా ఇవి 2 రాసేసిన ఓకే 2 రాసిన ఇది అవసరం లేదు ఇప్పుడు ఏం చేస్తున్నాం సబ్ట్రాక్షన్ చేస్తున్నాం వెన్ ఐఎమ్ గోయింగ్ టు సబ్ట్రాక్ట్ సింబల్స్ చేంజ్ సబ్ట్రాక్షన్ చేస్తే ఏమైతే సింబల్స్ ప్లస్లు మైనస్ అయితే మైనస్ ప్లస్ అవుతాయి ఇప్పుడు ఏమేమి క్యాన్సిల్ అయిపోతాయి నీకు ఇవి క్యాన్సిల్ అయిపోయాయి మిగిలిది ఏంటిది 2b + 2d ఎందుకు ఇది ప్లస్ ఈక్వల్స్ టు 0 కెన్ ఐ టేక్ 2 కామన్ b + d ఈక్వల్స్ టు 0 దట్ మీన్స్ b + d ఈక్వల్స్ టు 0 2 ఇటు పంపిస్తే డివిజన్లోకి చూడు దీని ఈక్వల్స్ 0 బోత్ విల్ బీ ఈక్వల్స్ టు 0 దట్స్ వాట్ ఇట్ ఈస్ గివెన్ ఓకే యాజ్ సింపుల్ యాజ్ దట్ ఏం లేదు అక్కడ కన్ఫ్యూజన్ ఇంకా అసలు ఏం లేదు ఫ్యాక్టరైజ్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే ఎందుకు సార్ ఇంత ఇంపార్టెంట్ బికాస్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ యూస్ఫుల్ ఫర్ హయ్యర్ క్లాసెస్ ఓకే ఫస్ట్ క్వశ్చన్ తీసుకుందాం క్యూబిక్ పాలినామియల్ ఇచ్చేసిండు ఏమి ఇచ్చేసిండు దీంతో ఒక ఏమున్నట్టు 1 ఏం లేకపోతే కోఎఫిషియంట్ 1 నెక్స్ట్ x² + x ఏమైనా x ఇట్లా ఆర్డర్ 3 తర్వాత 2 మిస్ అయితే ఇటు 0 రాసుకోవాలి బీ కేర్ఫుల్ రైట్ ఇప్పుడు మనల్ని ఏమంటుండంటే ఫ్యాక్టర్స్ ఇప్పటి వరకు మనం నేర్చుకుంది ఏంటి లోవర్ క్లాస్లో స్ప్లిట్ ద మిడిల్ టర్మ్ ఒకటే క్వాడ్రాటిక్ ఉందనుకో సింపుల్గా స్ప్లిట్ చేసేస్తాం ఫస్ట్ లాస్ట్ నెంబర్ని మల్టిప్లై చేస్తాం మిడిల్ నెంబర్ని స్ప్లిట్ చేసేస్తాం మరి ఇక్కడ ఎన్ని ఉన్నాయి నీకు క్యూబిక్ ఉంది దిస్ ఈజ్ నాట్ ద ఈజీ థింగ్ టు స్ప్లిట్ ఒకవేళ ట్రై చేద్దాం అనుకుంటే ఓకే 4 టర్మ్స్ లాగా ఉన్నాయి సరే ఈ రెండిట్లో ఏమైనా కామన్ తీయొచ్చా x² కామన్ తీయొచ్చు కదా వాడు ఇక్కడ 3 ఉన్నాయి 2 బయటకు వెళ్ళిపోయినాయి ఒకటి ఇట్లనే ఉంటాడు ఇక్కడ ఉన్న 2 బయటకు వెళ్ళిపోయినాయి -2 ఇట్లనే ఉంటుంది ఓకేనా రైట్ ఇక్కడ అసలు ఏమీ కామన్ లేదు ఐఎమ్ టేకింగ్ అవుట్ -1 ఎట్లా సార్ x ఒకటి సింగిల్గా మిగిలిపోయింది ఇక్కడ అసలు మైనసే లేదు నేను మైనస్ ఎట్లా బయట తీసిన -(-) కాబట్టి ఒక మైనస్ బయటకు వెళ్ళిపోతే ఇంకో మైనస్ ఉంటుంది ఓకేనా రైట్ ఇప్పుడు సేమ్ టర్మ్ రిపీట్ అయింది అన్ఫార్చునేట్లీ వీ గాట్ ఫ్యాక్టరైజ్డ్ టర్మ్స్ రైట్ ఫ్యాక్టరైజేషన్ వస్తుంది
బట్ దిస్ ఈజ్ నాట్ ఆల్వేస్ బెటర్ చాయిస్. ఓకే, దీన్ని ఏం రాసుకుంటున్నాను నేను ఇందాకనే చూపించిన, దీన్ని స్క్వేర్ రాసుకుంటాం. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. టోటల్గా ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చేసినాయి? 3 ఫ్యాక్టర్స్. క్యూబిక్ కాబట్టి 3 ఫ్యాక్టర్స్ వస్తాయి. బాగుంది, ఇట్లా బాగానే ఉంది. సో ఓకే ఓకే, బట్ ఇట్స్ నాట్ ఆల్వేస్ గుడ్. ఇప్పుడు నీకు ఇట్లా స్ప్లిట్టింగ్ రాలే, ఇప్పుడు ఇది తీసుకో, ఏ రెండు కామన్ తీస్తే ఏమొస్తుంది పడు? రాదు, అసలు రాదు. ఇవి రెండు అంటే 3x ఉంది, ఓకే ట్రై చేయొచ్చు. ఇక 9, 5 ఉంది, ఎట్లా పాసిబుల్? అది అవ్వదు. అలాంటప్పుడు ఎట్లా సార్ మళ్ళీ అంటే దీనికి ఆల్టర్నేటివ్ మెథడ్ వచ్చేసి సింథటిక్ డివిజన్ మెథడ్. ఏ మెథడ్ వాడుకుందాం? ఈజీ మెథడ్ ఇది. నార్మల్ డివిజన్ కూడా చేయొచ్చు, హిట్ అండ్ ట్రయలే. నార్మల్ మెథడ్ ఇస్ నథింగ్ బట్ హిట్ అండ్ ట్రయల్. హిట్ అండ్ ట్రయల్ అంటే ఏం సార్? ఒక రాయి తీసుకొని వచ్చినాం, వాడి గుండు పగిలిందా లేదా చెక్ చేస్తాం అంటే సింపుల్ లాజిక్. ఇప్పుడు ఏం లేదు, 1 తీసుకుంటే ఎక్స్ ప్లస్లో పడేస్తాం. 0 వచ్చిందా ఎస్ ఫ్యాక్టర్, రాలేదా నాట్ ఏ ఫ్యాక్టర్. ట్రై విత్ అనదర్ స్టోన్. వాట్ ఈస్ దట్? -1 తీసుకుంటాం, పడేస్తాం. 0 పడేస్తాం. 0 పడేస్తే కాన్స్టెంట్ మిగిలిపోతుంది కదా. నెక్స్ట్ 2 పడేస్తాం, నెక్స్ట్ 3 పడేస్తాం, -2 పడేస్తాం, ఏంటి సరే పడేస్తాం. రైట్, దానికన్నా బెటర్ చాయిస్ ఏంటంటే సింథటిక్ డివిజన్. దిస్ ఇస్ వెరీ వెరీ సింపుల్. ఒకసారి చూడండి. ఫస్ట్ కోఎఫిషియంట్స్ ఏంటివి? 1 x³ కోఎఫిషియంట్. నెక్స్ట్ ఏంటిది? -2. నెక్స్ట్ ఏంటిది? -1. ఎట్ లాస్ట్ 2. కాన్స్టెంట్ వరకు అన్ని కోఎఫిషియంట్సే రాస్తాం. అన్నీ ఏం రాస్తాం? కోఎఫిషియంట్సే రాస్తాం. నథింగ్ టు వరీ. రాసుకున్నాం. ఓకే రైట్, చలో సింథటిక్ డివిజన్ స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసేటప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు నువ్వు ఇక్కడ ఒక నెంబర్ని తీసుకుందాం. -1 అని తీసుకుందాం. 1 తీసుకునే పర్లేదు, -1 ఏదైనా తీసుకోవచ్చు, నీ ఇష్టం. చూడండి, ఇగో ఇక్కడ ఆల్వేస్ బిగిన్ విత్ 0. ఇక్కడ 0నే రాయాలి. ఈ రెండు యాడ్ చేయండి, బట్ 1 వస్తుంది. -1 ఇంటూ ఇక్కడ మల్టిప్లై, -1 ఇంటూ 1, ఆ రిజల్ట్ ఇక్కడ రాయాలి. -1 ఇంటూ 1 -1. నెక్స్ట్ ఇవి రెండు యాడ్ చేయాలి. సబ్ట్రాక్షన్ కాదు, యాడిషన్ -3. ఇవి రెండు మళ్ళీ మల్టిప్లై, ఎంత? ప్లస్ కదా, +3. ఓకే, యాడ్, నో మోర్ సబ్ట్రాక్షన్, యాడ్ 2 వస్తుంది. మళ్ళీ మల్టిప్లికేషన్, -2 వస్తుంది. యాడ్ మల్టిప్లై అడిషన్. ఎక్కడైతే 0 వచ్చిందో అక్కడ రాసేస్తాం. అయిపోయింది, స్టోరీ కథం. రైట్, ఏంటది అని అంటే సింపుల్. వాట్ ఎవర్ యూ టుక్, దిస్ ఈజ్ నథింగ్ బట్ దిస్ మెథడ్ ఇట్ టెల్స్ వాట్ ఇట్ ఈజ్. వాట్ ఈజ్ గివెన్ పాలినామియల్ p of x ఈక్వల్స్ టు దిస్ ఈజ్ యువర్ పాలినామియల్ కదా. ఇదే కదా నీ పాలినామియల్. చలో ఓకే, ఇది కదా నీ పాలినామియల్. రైట్, ఈ పాలినామియల్ నేనేం చేసిన అంటే లెట్ x ఈక్వల్స్ టు -1 అని సబ్స్టిట్యూట్ చేసిన. ఓకే, నేనే ఫ్యాక్టర్ వేసుకున్నా. అప్పుడు నాకు ఆన్సర్ ఏమొచ్చిందయ్యా అంటే, నువ్వు కాల్స్ వస్తే చెక్ చేసుకో, 0 వస్తుంది. బై యూజింగ్ ఫ్యాక్టర్ థీరం, x+1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ p of x. దొరికిపోయింది దొంగ, దొరికిపోయింది. వెరీ గుడ్. ఇగో x+1 ఒకటి దొరికి. ఇంకెన్ని కావాలి నీకు? 2 కావాలి. ఇక మిగిలిన కూడా ట్రయల్ కొట్టుకుంటూ కూర్చుంటావా? ఎంత టైం పడుతుంది? ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్ కదా. అందుకే ఈ మెథడ్ అన్నమాట. మరి ఈ మెథడ్ ఏంది సార్? బెనిఫిట్ ఏంటంటే మజా వస్తుంది. చూడండి, దిస్ టర్మ్ ఈజ్ కాన్స్టాంట్. 2 అట్లనే రాయాలి. +2 ఉంది కదా, +2. దిస్ టర్మ్ ఈజ్ ఎక్స్ కోఎఫిషియంట్. కాన్స్టాంట్ ముందు ఏముంటుంది? ఎక్స్ ఉంటుంది. కాబట్టి ఎక్స్ కోఎఫిషియంట్. ఓకేనా, రాసిన. నెక్స్ట్ది ఏంటిదయ్యా అంటే, నెక్స్ట్ది వచ్చేసి x² కోఎఫిషియంట్. నెక్స్ట్ ఏంటిది? ఇదేమో x కోఎఫిషియంట్, అదేమో x² కోఎఫిషియంట్. ఇది ఏంటిది? ఇది x² కోఎఫిషియంట్. చలో, x² కోఎఫిషియంట్ 1. దీన్ని స్ప్లిట్ చేసుకో, ఈజీ కదా. రైట్, దట్స్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ నౌ. వాట్ ఈస్ ద స్ప్లిట్ ద మిడిల్ టర్మ్? ఫస్ట్ అండ్ లాస్ట్ యూ మల్టిప్లై చేస్తే 2 రావాలి. 2 1 2 కదా. రైట్, x² -2x -1x రాస్తా. ఇది చూడు, ఇవి రెండు సేమ్ సైన్ ఉంటే యాడ్ అయిపోతాయి. ఓకే, వీళ్ళిద్దరు ఇట్లా కామన్, ఎక్స్ని కామన్ తీసుకుంటా, x -2. ఓకేనా, వీళ్ళిద్దరు ఇట్లా ఎవరు కామన్? -1 కామన్ తీస్తా, x -2 వస్తుంది. ఏం లేదబ్బా, ఇది ఇక్కడ రిపీట్ చేస్తాం. ఓకే, యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ రిపీట్ చేస్తాం. ఇగో x వెళ్ళిపోయింది, ఎవరు మిగిలిపోయారు మళ్ళీ? -1. x -2 ఒక ఫ్యాక్టర్, x -1 ఇంకొక ఫ్యాక్టర్ వచ్చినాయి చూడు. దిస్ ఇస్ ఫార్ బెటర్ కదా, ఫార్ బెటర్. ఇలా నీకు తెలియకపోతే ఇది బెటర్, ఇదే ఫిక్స్. ఇంకా అన్నిటికీ ఇదే. ఇప్పుడు ఒక సమ్ చూద్దాం, మీకు క్లారిటీ వచ్చేస్తే 100%. ఓకే, చలో సింథటిక్ డివిజన్ పోదాం. చలో, సెకండ్ క్వశ్చన్. వాట్ ఈస్ ద కోఎఫిషియంట్స్ రాద్దాం. ఫస్ట్
ఏముంది 1. నెక్స్ట్ ఏంటి చలో పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఏం తీసుకుందాం ఎక్స్ క్యూబ్ మైనస్ 3x² మైనస్ 9x మైనస్ 5. చల్ కోఎఫిషియన్స్ 1 నెక్స్ట్ -3 నెక్స్ట్ -9 ఎట్ లాస్ట్ -5. ఓకే ఏం చేస్తున్నాం మనం సింథటిక్ డివిజన్ చేస్తున్నాం. ఓకే రైట్ చలో 1తో ట్రై చేద్దాం. ఓకే ఇందాకంటే -1 తీసుకున్నాం, ఇప్పుడు ఏం తీసుకుందాం 1 తీసుకుందాం. ఇక్కడైతే ఆల్వేస్ 0. యాడ్ 1 వస్తుంది, మల్టీప్లై 1 వస్తుంది, యాడ్ -2 వస్తుంది. యాడ్లు రైట్ అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి యూట్యూబ్లో రైట్ అవి యాడ్లు అనమాట. ఓకే ఇవి యాడ్ చేస్తే ఎంత -2, 2 మల్టీప్లై వేస్తాం, మల్టీప్లై యాడ్ మల్టీప్లై స్కిప్ కొడతాం కదా అట్లనే స్కిప్ కొట్టేసి ఈ 2 మల్టీప్లై చేసి -2 మళ్ళీ యాడ్ ఎంత వచ్చింది వాడు -11. ఓ బాయ్ 11 × 1 -11 యాడ్ -16 ఫెయిల్. వీడు ఫెయిల్ నచ్చలే, యాడే నచ్చలే అసలు నాకు. ఎందుకు ఇక్కడ నీకేం వస్తుంది 0 రాలే, ఇక్కడ 0 వస్తే ఫ్యాక్టర్, 0 రాకపోతే మనకు యూజే లేదు. ఓకే రైట్ చలో ఇప్పుడు ఏం చేద్దాం జస్ట్ వెయిట్. ఇప్పుడు ఏం చేద్దామనంటే ఈసారి నాకు 1 కాకుండా ఈసారి ఏం తీసుకుందాం -1 తీసుకుందాం. చలో -1 తీసుకుందాం. ఓకే ఇప్పుడు యాడ్ 1 -1 × -1 +1 -1 యాడ్ పక్క, ఎందుకంటే సేమ్ సైన్ ఉంటే యాడ్ చేయాలి. ఓకే 4 వచ్చింది, మైనస్ ఇంటూ మైనస్ +4 వాడు రైట్. ఇప్పుడు యాడ్ చేస్తే -5 క్లారిటీ ఉంది కదా -5 రైట్. మళ్ళీ మల్టిప్లై +5 గెట్ 0. చూడు యాడ్ చేస్తే ఏమైపోతే +5 -5 0 అయిపోయింది స్టోరీ కథ. ఇఫ్ దిస్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ వాట్ డూ యూ అండర్స్టాండ్ పుట్ లెట్ p of -1 ఈక్వల్స్ టు 0. ఇఫ్ లేకపోతే ఇఫ్ ఏదో రాసుకో. ఇఫ్ p of 1 ఈక్వల్స్ 0 బై యూజింగ్ ఏంటిది ఫ్యాక్టర్ థియరమ్. ఏం చెప్తుంది ఫ్యాక్టర్ థియరమ్? ఎక్స్ ప్లేస్లో -1 రాస్తే దాట్ మీన్స్ ఎక్స్ +1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ p of x. ఓకే వాట్ అబౌట్ రిమైనింగ్? దెన్ రిమైనింగ్ సింపుల్ లాజిక్. దిస్ ఈజ్ కాన్స్టెంట్ టర్మ్, దీని ముందున్నోడు ఎక్స్ టర్మ్, దీని ముందున్నోడు x² టర్మ్. క్లారిటీ ఉందా? ఒకసారి చూడండి, ఇది కాన్స్టెంట్, ఇది ఎక్స్ టర్మ్, ఇది కోఎఫిషియంట్ ఆఫ్ x² టర్మ్. నౌ ఐఎమ్ గోయింగ్ టు స్ప్లిట్ x +1 and another one is x² -4x -5. I'm going to split. ఓకే దీన్ని స్ప్లిట్ చేద్దాం. స్ప్లిట్ చేస్తున్నాం. ఓకే స్ప్లిట్ చేస్తున్నాం. ఎట్లా? ఫస్ట్ లాస్ట్ ఈ మల్టిప్లై ఎంత వచ్చింది వాడు -5 వచ్చింది. ఏవైనా 2 నెంబర్స్ మల్టిప్లై చేస్తే -5 రావాలి. సార్ 5 1 = 5, 5 1 = 5 కరెక్టే రైట్. ఇప్పుడు ఏం చేసుకుందాం అంటే 5xలో నుంచి +1xని తీసేస్తే బిగ్గర్ నెంబర్ సైన్ -4 కదా రైట్. 5లో నుంచి 1 తీసేస్తే 4 కదా రైట్. ఐఎమ్ గోయింగ్ టు టేక్ అవుట్ కామన్ ఇన్ దీస్ 2 ఈజ్ ఎక్స్ కామన్. ఎక్స్ని కామన్ తీద్దామా రైట్. ఎక్స్ని కామన్ తీస్తే ఒక ఎక్స్ మిగిలిపోతుంది, ఒక 5 మిగిలిపోతుంది. నేనేం చెప్తున్నా అంటే ఈ టర్మ్ని ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ రాయండి. యాజ్ ఇట్ ఈజ్ వితౌట్ సెకండ్ థాట్ బ్లైండ్లీ రైట్ ద సేమ్ ఫ్యాక్టర్ హియర్. ఎక్స్ ఎవరిని వదిలేసిపోయిందయ్యా +1 అని, అది బయట రాయి. ఏం కష్టం చెప్పి నీకు, ఇది కూడా కష్టమేనా రైట్. సింపుల్ కదా రైట్. ఇప్పుడు x -5 ఈజ్ రిపీటింగ్ అగైన్. ఐఎమ్ టేకింగ్ కామన్ అగైన్. బట్ అంటే ఇది వెళ్ళిపోయింది, ఇంకేం మిగిలింది x మిగిలింది, ఇక్కడ +1 మిగిలింది. దేర్ఫోర్ ద ఫ్యాక్టర్స్ ఆర్ x +1 x -5 x +1 ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ p of x. సార్ మా టీచరు ఫ్యాక్టర్ థియరమే వాడమంది సార్. సరే ఫ్యాక్టర్ థియరమే వాడబోయి ఇది సైడ్కి చేసుకోనికి ఈజీ ఉంటుంది. ఫ్యాక్టర్ థియరం అంటే ఎట్లా చేస్తావు 1 పెట్టి 2 పెట్టి ఇంకెన్నని చెక్ చేస్తావు. సింప్లీ యూ డూ ఇన్ రఫ్ దిస్ వర్క్ యూ కెన్ గెట్ ద ఆన్సర్స్. Simply let us check if x -1 equals to if p of -1 equals 0 by using factor theorem x +1 is a factor. Next if p of 5 equals to 0 then p of 5 కదా మనం రాస్తుంది. p of 5 equals to 0 then by using factor theorem x -5 is a factor. Next p of -1 equals to 0 by using factor theorem x +1 is a factor. Therefore the 3 factors for this is అని ఇట్లా రాసేస్తాం. మీరు ట్రై చేస్తారు ఇవి రెండు.
Same logic, you go with x equals to -1, but simple I will get y equals to -1, but that's it. రిమైనింగ్ నీకు వచ్చేసి ఇక్కడ రాసేస్తే ఓకేనా. రైట్, ఒకటి +1 -1 ఏదో ఒకటి ట్రై చేయండి అంతే, పక్కా వస్తుంది. రైట్, దిస్ polynomial and this polynomial have a common factor. This is also very important for the 10th model also. This common factor word important అసలు. ఓకే, మళ్ళీ మన 10th క్లాస్లో కూడా ఈ టైప్స్ వస్తాయి కాబట్టి ఇంపార్టెంట్. దెన్ షో దాట్ మనల్ని ఏమేమి చూపెట్టమంటుందంటే c = 0 అని నువ్వే చూపెట్టాలి. నెక్స్ట్ b = a అని కూడా నువ్వే చూపెట్టాలి. ఇవి రెండు మనం చూపెట్టాలి. ఓకే రైట్, చలో స్టార్ట్ చేద్దాం. గివెన్ రెండిటికి కామన్ ఫ్యాక్టర్, రెండిటికి కలిపి x+1 అంట. గివెన్ వాట్ ఈస్ గివెన్ x+1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ కనపడితే ఏ తీరం? ఫ్యాక్టర్ తీరం. ఫ్యాక్టర్ ఆఫ్ ax² + bx + c. నీకు కావాల్సి వస్తే దీన్ని లెట్ అని అనుకో, 0 రాయద్దు, లెట్ అని రాసుకో. ఓకే, p(x) అనేది లెట్ అని అనుకుందాం, లేకపోయినా పర్లేదు అబ్బా, అది ఎట్లా వదిలేసిన పర్లేదు. రైట్, ఫ్యాక్టర్ అన్నాడని అంటే బై యూజింగ్ ఫ్యాక్టర్ థియరం ఏం చెప్తుంది? బై యూజింగ్ ఈ సుత్తి మాత్రం రాయాలి మనం. ఫ్యాక్టర్ థియరం ఏం చెప్తుంది? x+1 అనేది ఫ్యాక్టర్ అయితే p(-1) = 0. ఎందుకు? ఫ్యాక్టర్ థియరం అది చెప్తుంది కదా, +1 పెడితే p(-1) రాయాలి. ఒకవేళ x-1 ఇస్తే p(1) రాయాలి, x+2 ఇస్తే p(-2) రాయాలి, అంతే. రైట్నా? ఓకేనా. రైట్, ఇప్పుడు ఏం రాస్తున్నా నేను? a-1² b-1 + c = 0. 1కి ఏం చేసిన స్క్వేరు ఏదైనా 1, కాకపోతే అది ఆడ ఈవెన్ చూసుకోవాలి. ఈవెన్ కాబట్టి ప్లస్ ఇది మైనస్ ఇది = 0. లెట్ ఇట్ బీ యాజ్ ఎ ఫస్ట్ ఈక్వేషన్. దీన్ని కదిలిస్తలే మనం, కాసేపు ఆగానని చెప్దాం, విన్నాను ఆగుతాడు ఈయన. ఓకే, నెక్స్ట్ ఏంటి? సేమ్ లాజిక్, సేమ్ థింగ్. ఐఎమ్ గోయింగ్ టు రిపీట్ హియర్ టు హియర్. జస్ట్ మొత్తం రాసుకుందాం. కాకపోతే మనకు క్వశ్చన్ చేంజ్. ఇక్కడ ఏం చేంజ్ అని అంటే ఇది కాదు మనకి ఈసారి. ఓకే చలో, x+1 ఓన్లీ ఫ్యాక్టర్ ఫర్ దిస్ టైమ్ సెకండ్ ఈక్వేషన్. bx² + ax + c. దిస్ ఈజ్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ కన్సిడర్, మీరు అనుకోండి పర్లేదు. బై యూజింగ్ ఫ్యాక్టర్ థియరం, మళ్ళీ సోదిదే. ఓకే, బై యూజింగ్ ఫ్యాక్టర్ థియరం, కాకపోతే ఈసారి f అన్నమాట. ఎందుకు ఇందులో కదా రాస్తున్నాం, రైటా? సింప్లీ f రాద్దాం. f (-1) = b(-1)² a × -1. x ఎక్కడ కనపడితే అక్కడ ఏం రాస్తాం? =0. ఎందుకు రాస్తున్నాం? ఫ్యాక్టర్ అని చెప్పింది కాబట్టి, ఇంకో ఫ్యాక్టర్ కాబట్టి 0. రైట్, ఇది b అయిపోతుంది, ఎందుకు? ఈవెన్ కాబట్టి +-c = 0. చలో, వీ నీడ్ టు సాల్వ్ దిస్ వన్. ఎట్లా సాల్వ్ చేస్తాం సార్? 2 ఈక్వేషన్స్ ఇచ్చిండబ్బా, 2 ఈక్వేషన్స్, ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2. చలో ఒకసారి యాడ్ చేసి చూద్దాం. మనకేం అన్ని హిట్ అండ్ రాలే, యాడ్ చేద్దాం, లేకపోతే సబ్ట్రాక్ట్ చేద్దాం, లేకపోతే మల్టిప్లై చేద్దాం, ఏదో ఒకటి. రైట్, చలో. బై యాడింగ్ ఈక్వేషన్ 1 and 2. చలో ఏమున్నాయి? a - b + c. ఆర్డర్లో రాద్దాం. a ఎక్కడుంది? మైనస్ ఉంది. నెక్స్ట్ b ఎక్కడుంది? ప్లస్లో ఉంది. c ఎక్కడుంది? ప్లస్లోనే ఉంది. ఐఎమ్ గోయింగ్ టు యాడ్ చేస్తే సింబల్స్ మారబడు, యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి. ప్లస్లానే ఉంటుంది, మైనస్లా ఉంటుంది, ఎవ్రీథింగ్. కాకపోతే ఇది ప్లస్ మైనస్ కాబట్టి సబ్ట్రాక్షన్. ఇక్కడ నేనేం సబ్ట్రాక్షన్ ఇక్కడ చేయట్లే, ఇది ఆల్రెడీ ప్లస్. ఇగో 2 పైన ఉంది, కింద మైనస్ ఉంది. రిజల్ట్ ఏం చెప్పు? రిజల్ట్ ఐఎమ్ యాడింగ్, ద రిజల్ట్ ఈజ్ 0. అందుకే నేను సబ్ట్రాక్ట్ చేయడం వల్ల 0 రాలే. ఎందుకు? ఈ నెంబర్ ఆల్రెడీ ప్లస్లో ఉంది, ఈ నెంబర్ ఆల్రెడీ మైనస్లో ఉంది. ఇప్పుడు నువ్వు మళ్ళీ సబ్ట్రాక్ట్ చేసినావు, ఇది ప్లస్ అయిపోతుంది, ++4 అయిపోతుంది. కాబట్టి మనం సబ్ట్రాక్షన్ చేయట్లేదు, జస్ట్ ఈ రెండింటిని యాడ్ చేస్తున్నాం. మ్యాథ్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ ఓన్లీ. ఓకే, సరే యాడ్ చేస్తూ సబ్ట్రాక్షన్ చేస్తారేం సార్? అది నెగిటివ్ ఉందబ్బా, సబ్ట్రాక్షన్ చేస్తాం మళ్ళా. రైట్, ఓకే, ఇది కూడా నెగిటివ్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేస్తాం. యాడ్ అంటే నథింగ్ బట్ సబ్ట్రాక్షన్ ఓన్లీ ఇక్కడ. ఓకే, ఇది యాడ్ టు సి. మీరు ఇవి సబ్ట్రాక్ట్ చేశారు సార్, ఇది సబ్ట్రాక్ట్ చేసి 0. యాడ్ చేసినాం, అందుకే చెప్తున్నాను. యాడ్ అంటారు, సబ్ట్రాక్ట్ అంటారు, ఏంది సార్ ఇది? రైట్, అదే మళ్ళీ మ్యాథ్ అంటే. c = ఏమొచ్చింది? 0 వచ్చింది. c = 0 వచ్చేసింది కదా. ఇప్పుడు ఏం చెప్తున్నాడు నెక్స్ట్? a = b అవుతుందా అని అడుగుతున్నాడు. ఎస్ అవుతుంది. ఎందుకు అవుతుంది? మీరు ఎస్ అవుతుంది. ఎట్లా సార్? దిస్ టైమ్ బోత్ ఈక్వేషన్స్ సబ్ట్రాక్ట్ వన్ అనదర్.
సబ్ట్రాక్ట్ బోత్ ఈక్వేషన్, ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ రాసేద్దాం. ఓకే, యాజ్ ఇట్ ఈస్ దించుదాం ఇంకా. ఓకే, దించిన తర్వాత ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే సింప్లీ వీఆర్ గోయింగ్ టు సబ్ట్రాక్ట్ బోత్ ఈక్వేషన్. సబ్ట్రాక్షన్ చేస్తే ఏమైపోతుంది, ఇది మైనస్ ఇప్పుడు ప్లస్, ఇది ప్లస్ ఇప్పుడు మైనస్, ఇది 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 మైనస్, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకు, ఇది ప్లస్ ఇది మైనస్ క్యాన్సిల్. ఇవి రెండు సేమ్ సైనే -2b, ఇవి రెండు సేమ్ సైనే ప్లస్ ప్లస్ 2a ఈక్వల్స్ టు 0, 2a ఈక్వల్స్ టు 2b, 2 కాటాపీటా a ఈక్వల్స్ టు b. ఇదే కదా, సింపుల్ యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్, దట్స్ ఇట్. రైట్, నెక్స్ట్ చూడండి ఇక్కడ వీడు ఏమి ఇచ్చేసిండు, పాలినామియల్స్ ఇచ్చేసిండు, హ్యావ్ ఏ కామన్ ఫ్యాక్టర్. సరే, రెండు పాలినామియల్స్ సీదా డైరెక్ట్గా పాలినామియల్స్ కనిపిస్తున్నాయి. ఓకే, హియర్ దిస్ వన్ అనదర్ ఈజ్ దిస్ వన్. ఐఎమ్ గోయింగ్ టు స్ప్లిట్. ఎందుకు డైరెక్ట్ పాలినామియల్స్ ఏవి స్ప్లిట్ చేయలేమో మనం. ఫస్ట్ లాస్ట్ని మల్టిప్లై చేస్తే నేను 1ని 6ని మల్టిప్లై చేస్తే -6. ఓకే, మరి నాకు 6లో నుంచి 1 తీసేస్తే 5 వస్తుంది. ఇక్కడ 5 ఉందా, 2 3 తీసుకో, 2 × 3 gives 6. ఓకే, 3 + 2 -1. చూడు, యాడ్ చేస్తే నాకు -1 రావాలి, వస్తుంది. మల్టిప్లై చేస్తే -6 రావాలి, వస్తుంది కదా. ఇది స్టాండర్డ్. ఇదేంటిది, ఇది ఫస్ట్ లాస్ట్ నెంబర్ని మనం మల్టిప్లై చేస్తాం. కోఎఫిషియంట్ అండ్ కాన్స్టెంట్ ఒక్కో మెథడ్ అని పెట్టుకుందాం మనం. స్ప్లిట్ ద మిడిల్ టర్మ్ పేరే 1 ఇక్కడ 6ని మల్టిప్లై చేస్తే -6. దిస్ ఈజ్ రిజల్ట్ యూనిక్. ఈ బాక్స్లో ఉన్నది రావాలి నాకు. ఓకే, 6 1 6 కూడా వస్తుంది, గుడ్ డే. కానీ 6లో నుంచి 1 తీసేస్తే 1 వస్తుంది, రాదు కదా, 5 వస్తుంది. కాబట్టి ఈ పేరు అనేది మనకు సూటబుల్. అదే పేరు ఈ పేరు. ఏం తీసుకుంటున్నాం, x² ఇట్లనే ఉంచుతున్నాం. ఈ ఎక్స్ని ఎట్లా స్ప్లిట్ చేస్తున్నాం అంటే -3x + 2xగా స్ప్లిట్ చేస్తున్నాం. ఈ ఎక్స్ని గింత స్ప్లిట్ చేయాలన్నా సార్, ఎస్ చేయాలి. ఈ రెండిట్లో ఎవరు కామన్, ఎక్స్ కామన్. ఓకే, x -3 మిగిలిపోతుంది. ఇగో నేను మరీ చెప్తున్నా, మిమ్మల్ని కాంప్లెక్స్గా చెప్పట్లేదు. ఈజీ, x -3 ఏదైతే ఉంటుందో అక్కడ ఇక్కడ రాస్తాం, బిల్కుల్ రాసేస్తాం. ఎక్స్ ఎవరిని వదిలేసిపోయిందయా, +2ని వదిలేసిపోయింది. ఓకే, ఇప్పుడు x -3 ఈజ్ ఏ ఫ్యాక్టర్, కామన్ ఫ్యాక్టర్. టింగ్ టింగ్ సుహూర్. ఓకే, టుంగ్ టుంగ్ సాహూర్. రైట్, ఏంది ఇది వెళ్ళిపోయింది బయటికి. ఏం మిగిలింది, x + 2 మిగిలింది. x + 2 ఈజ్ అనదర్ ఫ్యాక్టర్, కామన్. హోల్డ్ ఆన్, దిస్ ఈజ్ ఓవర్. అనదర్ పార్ట్ చేద్దాం. ఏంటది, ఇది కూడా స్ప్లిట్ చేసుకుందాం. ఓకే, నేను 1ని దీని కోఎఫిషియంట్ 1ని 18ని మల్టిప్లై చేసిన, నాకేం రావాలి, -18 రావాలి. ఫిక్స్డ్. ఓకే, దిస్ ఈజ్ స్టాండర్డ్, ఫిక్స్. ఏవైనా రెండు మల్టిప్లై చేసుకో, 18 రావాలి. సార్ 1 18 18. సరే, కరెక్టే. ఈ రెండు సబ్ట్రాక్షన్ చేయి, 3 వస్తుందా. ఇప్పుడు యాడ్ చేయి, 19 వస్తుంది, ఉందా, లేదు. కాబట్టి ఏం చేద్దామంటే ఈసారి ఏం చేద్దాం, 6 3 చూడండి ఒకసారి. 6 × 3 18. గుడ్. కాకపోతే ఇది ప్లస్, ఇది మైనస్ తీసుకుంటా, నాకు -18 వస్తుంది. యాక్సెప్టెడా. సబ్ట్రాక్షన్ చేయి, 6 - 3 ఐఎమ్ గెట్టింగ్ రైట్. 3 వచ్చింది. రైట్, x² 6x. త్రూ ప్రాక్టీస్ 100% యూ కెన్ డూ ఇట్. ఓకేనా. రైట్, వాట్ ఐ కెన్ టేక్ కామన్ ఇన్ దీస్ 2. ఈ రెండిట్లో ఎక్స్ని కామన్ తీద్దాం. x + 6 మిగిలిపోయింది. ఓకే, ఎక్స్ని కామన్ తీస్తే ఏం మిగిలింది, x + 6 మిగిలింది. 2 xలలో ఒక x బయటికి పోయింది, 6xలో ఒక x బయటికి వెళ్ళిపోయింది. రైట్, ఏదైతే టర్మ్ ఉందో ద టర్మ్ బ్లైండ్లీ యూ రిపీట్ హియర్. x ఎవరిని వదిలేసిపోయింది, మళ్ళా -3ని, అది ఇక్కడ రాసుకో. రైటా. ఇప్పుడు సేమ్ ఉన్నవి ఏంటివి, ఇది సేమ్ ఉంది. చలో, x + 6 one factor, another remaining part will be x - 3. Observe this both results, this ఏంటది, ఇది ఒకసారి చూడండి. ఇన్ దీస్ టూ ద కామన్ ఫ్యాక్టర్ ఈజ్ ఏంటిది, x - 3 ఈక్వల్స్ టు, వాళ్ళు ఏమి ఇచ్చారు, దట్ కామన్ ఫ్యాక్టర్ ఈజ్ x - a. Compare this, then you can say the answer x = x, a = 3 -3 కాదు, కంపేర్ చేస్తున్నాం. ఈ మైనస్ ఏమే, x = ఏమి ఉండాలి, 3 ఉంటే దిస్ ఇస్ సూటబుల్, దట్స్ ఇట్. ఓకే, సింపుల్ లాజిక్. రైట్, ఇంకోటి ఉందా. రైట్, చూడండి, మీరు చేయొచ్చు. ఇప్పుడు ఏం చెక్ చేయమంటుండే, ఫ్యాక్టర్ అన్నాడు, దెన్ ఫైండ్ ద అదర్ 2 ఫ్యాక్టర్స్. ఓ బాయ్, సింపుల్గా ఫ్యాక్టర్ అని చెప్పేసిండు వాడు. ఫ్యాక్టర్ అని చెప్పేసి సింథటిక్ వెళ్దామా. 1 - 2 - 9 + 18. ఏం చెప్పిన ఇది ఫ్యాక్టర్. వాట్ ఈజ్ 0,
ఎక్స్ వై మైనస్ 3 ఈక్వల్స్ 0, వై ఈక్వల్స్ టు 3. ఏం సబ్స్టిట్యూట్ చేయమంటుండు? 3 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా? 3 చలో 3 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను నేను. ఏంటి? 3 రైట్. 3 ఫస్ట్లో 0 పెట్టాలి. యాడ్ 1 వచ్చింది. 3 1 3. యాడ్ చేస్తే సబ్ట్రాక్షన్ చేయాలి, ఎందుకంటే ఇది ప్లస్ ఉంది మైనస్ ఉంది. రైట్, బిగ్గర్ నెంబర్ సైన్ ప్లస్. 3 1 3. మళ్ళీ యాడ్ చేద్దాం అనుకున్నాం కానీ వీడికి నెగిటివ్ ఉంది, సబ్ట్రాక్షన్ చేయాల్సి వచ్చింది. 9లోంచి 3 పోతే 6, బిగ్గర్ నెంబర్ సైన్ -6. 3 6 18, -18 బికాజ్ ఈయన మైనస్ ఉంది. ఓకే, -8. సరే, యాడ్ చేసేస్తే ఏమైపోయింది? 0 అయిపోయింది. రైట్, ఇప్పుడు నీకేం అర్థం చేసుకోవాలంటే నౌ ద ఫ్యాక్టర్ ఏంటిది ఇక్కడ? ఇది -6, ఇది 1x. ఎందుకు? ఇది x కోఎఫిషియంట్, ఇది x² కోఎఫిషియంట్. నెక్స్ట్ స్ప్లిట్ చేయొచ్చా? ఎట్లా స్ప్లిట్ చేయొచ్చు? ఇప్పుడే చూసిన, ఇప్పుడే 3x - 2x మీరు స్ప్లిట్ చేయొచ్చు. ఈ రెండిట్లా x కామన్, ఈ రెండిట్లా -2 కామన్. దెన్ యూ క్యాన్ గాట్ ఇట్. దీస్ టూ ఆర్ వన్ మోర్ ఫ్యాక్టర్. ఓకేనా? సార్ మీరు ఫ్యాక్టర్ థియరం వాడుకుంటే ఏమేమో చెప్పేసి ఏం లేదు. ఇప్పుడు ఫ్యాక్టర్ థియరంలో ఏం చెప్పేస్తావు? ఈజ్ ఏ ఫ్యాక్టర్ దెన్ P(3) = 0. ఎస్. నెక్స్ట్ డివైడ్. ఇదే, ఇంకేం లేదు సార్. ఏంది సార్? ఇదే ఇంకేం లేదు, ఆప్షన్ లేదు. డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే నీకు కోషెంట్ ఏమొస్తుంది? పక్క కోఎఫిషియంట్ ఏమొస్తుంది? ఇది వస్తుంది, ఇట్లా వస్తుంది. మళ్ళీ దీన్ని స్ప్లిట్ చేసుకుంటే ఇవి ఫ్యాక్టర్స్ వస్తాయి. ఓకే, లైక్ దాట్. దిస్ ఈజ్ బెస్ట్ మెథడ్ అండ్ ఈజీ మెథడ్. 100% you can do it in the exam. No need to worry. Keep the heading of synthetic division. No issues. Okay, I hope this session is clear and simple. ఫ్యాక్టర్ అని అంటే ఏం లేదు, ఎక్స్ ప్లేస్లో వాడు ఏదైతే ఫ్యాక్టర్ ఇస్తాడో దానికి 0 తీసుకొని ఒక ఆన్సర్ వస్తుంది, దాన్ని 0 తీసుకొచ్చి ఇలా సబ్స్టిట్యూట్ చేస్తాం. 0 వస్తే ఫ్యాక్టర్ అంటాం, రాకపోతే నాటే ఫ్యాక్టర్. ఒకవేళ రిమైండర్ 0 అయింది, ఫ్యాక్టర్ అని చెప్తాం. ఫ్యాక్టర్ అని వాళ్ళు చెప్పారు, రిమైండర్ 0 అవుతుంది. రైట్. ఆక్ పాక్ కరే పాక్. దట్స్ ఇస్ స్టోరీ. We will see in the next video. Thank you.